మీ గొరక వల్ల ఇతరులకి ఇబ్బంది జరుగుతుందా? చెప్పండి డాక్టర్ గారు ఏం చేయాలో. ఇతరులకే కాదండి, అది మీ ప్రాణాల ముప్పు. ఈ వీడియోలో మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. నేను డాక్టర్ అబ్దుల్ అజీజ్, ప్రొఫెసర్, హెచ్ఓడి, 22 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆరిష్ ఈఎన్టీ క్లినిక్స్, వివేకానంద నగర్, కూకట్పల్లి. గొరక ఇవాళ రేపు మనం తరచుగా వినేది, సార్ నాకు గొరక వస్తుంది. ఇది వరకు గొరక వస్తే అబ్బా ఎంత హాయిగా నిద్రపోతున్నారు అని మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు. కానీ ఇవాళ రేపు బికాస్ ఆఫ్ అవర్ సోషల్ ఇట్స్ బికమింగ్ ద కాజ్ ఆఫ్ వన్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ డైవర్స్ ఇన్ యంగ్స్టర్స్. మీరు నమ్ముతారో నమ్మరు, చాలామంది నేను అతనితో పడుకోలేను, నా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఆబ్వియస్లీ అండి, గొరక పెడితే పక్కన వాళ్ళకి గుర్రు గుర్రు అనే సౌండ్ వస్తే డిస్టర్బెన్స్ అవుతుంది. సో దీనివల్ల మనస్పర్ధలు రావటము, కొట్లాటలు రావటము, ఇరిటేషన్ పెంచుకోవటము, ఇవన్నీ కారణాలు తీస్తున్నాయండి. సో ముఖ్యంగా మనం ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేస్తామండి. యంగ్స్టర్స్లో డిస్కస్ చేస్తారండి. యంగ్స్టర్స్లో వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ స్నోరింగ్ ఈజ్ ఒబిసిటీ. లైఫ్ స్టైల్ చేంజ్ అండి, అంటే సెడెంటరీ లైఫ్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, ఆన్ టాప్ ఆఫ్ దట్ బిర్యానీస్, లేట్ నైట్ పార్టీస్, అండ్ దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ విచ్. సో దీంతో పాటు నాకు మా పెద్దలు చెప్పిన ఒక చిన్న సామెత గుర్తొస్తుందండి. గూట్లో దీపం, నోట్లో ముద్ద. మీరు వినే ఉంటారు ఈ సామెత. అంటే దీని అర్థం ఏంటి? సంధ్యావేళ అంటే సూర్యుడు అస్తమించగానే యూ షుడ్ ఫినిష్ ఆఫ్ యువర్ ఫుడ్. కానీ మనం ఏం చేస్తున్నాం? సూర్యుడు ఉదయించే టైంలో ఫుడ్ తింటున్నాం. దట్ ఈస్ కాల్డ్ లేట్ మిడ్ నైట్ బఫేస్. ఇవాళ రేపు చూడండి, హలీం చూడండి, ఎనీ ఇరానియన్ రెస్టారెంట్కి వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, లేట్ నైట్ ఈటింగ్ అయ్యి. సో దీనివల్ల ఏమవుతుంది? మనకి సెడెంటరీ లైఫ్ హ్యాబిట్స్. మళ్ళీ మార్నింగ్ స్ట్రెస్ఫుల్ డ్యూటీస్ అంటే లాంగ్ అవర్స్ సిట్టింగ్. సో నో ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. దీంతో పాటు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ ఇవన్నీ ఉండటం వల్ల మజిల్స్ అనేటివి ల్యాగ్ అయిపోతాయండి. సో ఆల్రెడీ వీఆర్ ద్రవిడియన్ రేస్, అంటే సౌత్ ఇండియన్ రేస్ అంటే ఏంటి? షార్ట్ స్ట్రెచర్, షార్ట్ నెక్ అండి, పాట్ బెల్లీ అండి. సో షార్ట్ నెక్ ఉన్న వాళ్ళకి యూజువల్గానే అంటే మజిల్ రిలాక్సేషన్స్ అవి ఎక్కువ లేకపోవడం వల్ల మనకి బ్లాకేజ్ అనేది. దీంతో పాటు అలర్జీస్, సైనోసైటిస్, టాన్సిలైటిస్, అడినాయిడైటిస్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఒబిసిటీ అండ్ వేరియస్ కాంప్లికేషన్స్ వల్ల దీస్ ఆర్ ది కాజెస్ ఫర్ ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటామండి. అంటే ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా డెఫినేషన్ ప్రకారం ఏంటి అంటే కన్నా, రాత్రిపూట దేర్ షుడ్ బి అన్ యాప్నియా అంటే అబ్సెన్స్ ఆఫ్ టేకింగ్ ఆఫ్ బ్రెత్, అంటే ఇలా ఆగిపోవడం, మళ్ళీ లేవటం, దగ్గటం, మళ్ళీ దొరలటం, మళ్ళీ నిద్రపోవటం, మళ్ళీ గొరక రావటం. సో మెడ కింద చెమటలు కారటం. సో మీ దిండును చూసుకున్నట్లయితే కన్నా దిండు మొత్తం తడిచిపోవటం. ఓకే, సో పొద్దున పేషెంట్ లేస్తే డల్గా లేస్తారండి. ఇలాంటి పేషెంట్స్ ఎలా ఉంటారంటే దే గెటప్ డల్, దే ఆర్ ఆల్వేస్ ఏదో అలసిపోయిన ఫీలింగ్, ముఖం మీద ఫ్రెష్నెస్ ఉండదండి. ఎందుకు? దే డి నాట్ స్లీప్ ప్రాపర్లీ. సో వాళ్ళకి SpO2 లెవెల్స్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా డౌన్ అయిపోతాయి. సో దీనన్నింటినీ మనము స్లీప్ స్టడీ, మీరు ఇంట్లో ఉండగానే ఒక స్లీప్ స్టడీ చేసి ఆ స్లీప్ స్టడీ రిజల్ట్స్ చూసి మీరు ఎంతసేపు ర్యాపిడ్ ఐ మూమెంట్లో ఉన్నారు, ఎంతసేపు రెమ్ స్లీప్లోకి వెళ్ళారు, ఇలాంటివన్నీ చూసి మనము చెప్పచ్చు. సో దీన్ని బేసిక్గా మనం అవాయిడ్ చేయాలి వితౌట్ అంటే కన్నా వీ హ్యావ్ టు డూ ఫిజికల్ యాక్టివిటీ, వెయిట్ లాస్, ఈటింగ్ హ్యాబిట్ షుడ్ బి ప్రాపర్, డిసిప్లిన్. లైఫ్ ఈజ్ డిసిప్లిన్. సో అన్నీ ఇలాంటివన్నీ అండ్ అవాయిడెన్స్ ఆఫ్ ఆల్కహాల్, అవాయిడెన్స్ ఆఫ్ స్మోకింగ్, దీని అన్నిటి వల్ల మనము ఈ స్నోరింగ్ అనేది చాలా మటుకు కంట్రోల్ చేయొచ్చు. సో వీ కెన్ కంట్రోల్ ఇట్. ఇట్స్ నాట్ కంట్రోలబుల్ అన్నది కాదు. కొందరు పేషెంట్స్లో బికాస్ ఆఫ్ జెనెటిక్స్ ముక్కుదులో వంకర ఉండడం వల్ల, ముక్కులో కండలు ఉండడం వల్ల, అడినాయిడ్స్ పెద్దగా ఉండడం వల్ల, టాన్సిల్స్ పెద్దగా. సో ఇలాంటి వాళ్ళకి ఈ అడ్డుపడినవి తీసేస్తే కూడా చాలా మటుకు గొరక తగ్గుతుందండి. ఈ గొరక అన్నది అంటే OSA, ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది ఇట్స్ బికమింగ్ ఏ సోషల్ స్టిగ్మా అండి. సో పేషెంట్ ఈజ్ హ్యాపీ, నేను చక్కగా నిద్రపోతున్నా, నాకేం సౌండ్ రావటం లేదు, కానీ పక్క వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టేసి, సో సమ్టైమ్స్ ఇట్ డిస్టర్బ్ స్లీప్. సో ఇంకోటి డ్రైవింగ్ చేసేటప్పుడు పేషెంట్ నాకు తరచుగా నిద్ర వస్తుంది హైవేస్లో వెళ్తున్నప్పుడు అనటము, అంటే డే టైమ్ సాల్వెంట్స్, అంటే బుక్ తీసుకొని చదువుకుంటున్నప్పుడు సడన్గా నిద్ర తూగటము, ఖాళీగా కూర్చొని ఎవరి కోసమైనా వెయిట్ చేసినప్పుడు ఇలా తూగటము. సో ఇవన్నీ దీస్ ఆర్ ది కాంప్లికేషన్స్ ఆఫ్ ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. సో ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాకి మనము బ్రీతింగ్ అంటే గాలి పీల్చుకోవడంలో
ముక్కుదూలో వంకర ఉందా, ముక్కులో కండలు పెరిగాయా, అడినాయిడ్స్ ఉన్నాయా, టాన్సిల్స్ ఉన్నాయా, ఇవన్నీ క్షుణ్ణంగా పరీక్షించి సిటీ స్కాన్ చేసి అవసరమైతే దీనికి ఒక సర్జరీ ఉందండి. దట్ ఈస్ కాల్డ్ స్లీప్ యాప్నియా సర్జరీ. ది UPPP అంటారు, మాడిఫైడ్ UPPP అంటారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ అండి. సో వీ విల్ డిస్కస్ లేటర్ ఆన్ అబౌట్ మీకు సర్జరీ అవసరం. ఒక పేషెంట్కి సర్జరీ అవసరమా కాదా, నేను కంట్రోల్ చేసుకోగలుగుతానంటే నా సజెషన్ వచ్చి ఫస్ట్ వెయిట్ లాస్ అండి, తర్వాత అవాయిడెన్స్ ఆఫ్ ఆల్ దీస్ యాంటీ సోషల్ థింగ్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ ఇవన్నీ తగ్గించేసిన తర్వాత మీరు అప్పుడు కూడా తగ్గకపోతే అప్పుడు మీరు ENT సర్జన్ దగ్గరికి రండి. ENT సర్జన్ ఒక CT స్కాను, ఒక స్లీప్ స్టడీ చేసి అసలు మీరు ఆర్ యూ హ్యావింగ్ OSA అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఆర్ యూ హ్యావింగ్ స్నోరింగ్ అన్నది నిర్ధారించి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుని. సో ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ఇంకొన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.